నేను లైకును రా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే నన్ను ఒకసారి నొక్కండి. నేను కమెంట్ అనరా, ఏ వీడియోలో మీకు ఏమేమి నచ్చాయో కింద టైప్ చేసి పెట్టండి రా. నేను షేర్ బటన్ ని రా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చెయ్యండి. అయ్యి బాబోయ్ ఏంటిలు ఏండే, నేను సబ్స్క్రైబ్ నండి. అలా నేను రాగి అని మర్యాద లేకుండా మాట్లాడినండి. మా ఛానల్లో వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే కోసంత సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ల కోసం ఆ బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి బాబా, మీకు పుణ్యం ఉంటది. అయ్యి బాబోయ్ ఏదో అనుకున్నాను గాని ఎండ మండిపోతుంది. ఈ సూరిబాబు గారు కొట్టేయండి మూస్తుంది. ఈ ఎండకు పాపం వీళ్ళు కూడా షాపులు మూసుకుని వెళ్ళిపోయారు అనుకుంటా. సర్లే అలా సెంటర్ దాకా నడుద్దాం. చా పక్కనే కదా, ఎందుకు పెట్రోల్ బొక్క అని చెప్పి బండి వేసుకుని రాలేదు. ఈ ఎండలో సెంటర్ దాకా నడిచేసరికి దోవలు తీరిపోతుంది. అయ్యి బాబోయ్ ఏదో చల్లగాలి శరీరానికి తగలకపోతే కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను. అబ్బా ఇది ఏటీఎం కాదు, నా ఏసీఎం. సమ్మర్ లో సిమ్లాకి వెళ్ళినట్టుంది. ఎలాగో ఎవడో లేడు కాబట్టి ఒక అరగంట ఇక్కడే గడిపేద్దాం. హలో హలో, ఏంటయ్యా లోపల ఆల్రెడీ మనిషిని ఉన్నాను కదా, వచ్చేస్తావేంటి లోపలికి ఇలాగా? అరగంట నుంచి లోపలైతే అచ్చాడేస్తున్నారు. ఇంకెంతసేపు వెయిట్ చేయాలని లోపలికి వచ్చేసాను. అంటే అది నా కార్డులో ఏదో ప్రాబ్లం అనుకుంటా, డబ్బులు రావట్లేదు. అవునా? అవును, నీ కార్డు గీక్కో. ఏంటికి ఎదుగుండు? నేను వచ్చింది క్యాష్ కోసం కాదు, మరి ఏసీ కోసం. సరిపోయింది, నేనే అనుకున్నాను అందరూ ఎలాగే తగలడ్డారనమాట. చార్ వెల్కమ్ చార్, ఏం కావాలి చార్? ఏంట్రా చారు పప్పు అంటుంది, కర్రీ పాయింట్కి వచ్చావేంటి? మాకు చారు పప్పు ఏం వద్దులే గానీ చికెన్ ఉంటే పెట్టండి. అయ్ బాబాయ్ చికెనీ చాప్ కాదు చార్, ఏచీ చాపు. ఏంటి చాపేది? మా చాలా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ, ఇలా ఎక్కడ పడితే అక్కడ చాపం. అయినా చేపల బొంతలు మాకు వద్దమ్మా, ఏసీ కావాలి. నేను చెప్పేది ఏచీ గురించే చార్. నాన్నగారు కొంపతీసి అది ఏసీ అంటుందేమో నా డౌట్ అండి. ఆ ఏచీ ఏచీ, మా దగ్గర చాలా ఏచీలు ఉన్నాయి సార్. గోచీ. గోచియా? ఇదిగో పాప, ఏసీ గురించి అడుగుతుంటే గోసీలు కట్రాయర్లు అంటావేటి? నాట్ దట్ గోచీ చార్, గోచీ. నాన్నగారు అది అంటుంది గోచి కాదండి, గోసి. ఎల్లి చూడమంటుంది. మా తల్లే ఇంకా ఆపమ్మా నీ ఏసీల గోల, చిచి ఏసీల గోల. ఇంకొంతసేపు దీంతో మాట్లాడితే మనకు కూడా దీని చీభాష వచ్చేలా ఉందిరా. పద పద పద. ఇదేమో కూలర్, కొంటే మీరే దీని ఓనర్. ఏదో ప్రాసలు ఆపి స్విచ్ ఆన్ చేయి. నాన్నగారు ఇది కూలింగ్ రావట్లేదండి, పదండి ఏసీ కొందాం. కూలింగ్ రావాలంటే కొంచెం నీళ్లు కొట్టాలి సార్. అబ్బా కొట్టాల్సింది రామోహన్ కాదు సార్, కూలర్ లో. మరి ఆ మొక్క నువ్వు ముందు చెప్పాలి. అబ్బా బాడీకి బోరో ప్లస్ రాసిన చల్లగా ఉంది. ఎక్కడేంటయ్యా హీట్ వస్తుంది? వెనక హీటే వస్తుంది సార్. బయట ఉన్న హీట్ చాలదన్నట్టు మళ్ళీ ఇదో హీట్ ఏంటి? నాకొద్దు. బ్రేకింగ్ న్యూస్, ఈ రోజు నుండి సమ్మర్ అయ్యే వరకు రాష్ట్రం అంతా కరెంటు కోతలు. కేవలం 5 గంటలు మాత్రమే. కరెంట్ తెస్తారా? కాదు, 5 గంటలు మాత్రమే కరెంట్ ఉంచుతామని నిర్ణయించారు. సో ఏసీలు కూలర్లు లాంటివి ఏమైనా కొందాం అనుకుంటే ముందే ఆపేసుకోండి, ఎందుకంటే డబ్బులు బొక్క. గెట్ రెడీ టు ఫేస్ ద హీట్. లిల్లీ చూడు, నీ పేరు రాశాను. ఏంటి లిల్లీ, నచ్చలేదా? నా పేరు స్పెల్లింగ్ ఏంటి? ఎల్వై లిల్లీ కరెక్టే కదా? అది లిల్లీ కోదురో లొల్లి. రెండు ఒకటే కదా. ఉంటాను లిల్లీ, బాయ్. ఇంటికి రాని పని చెప్తా. ఈడేంటి కునికెత్తనాడు? ఆహా ఒడియాలు పెట్టుకున్నారా? ఉండరా, ఇవన్నీ లేపేసి నీకు చెవాట్లు పెట్టేస్తాను. టాలెంట్ చూపిస్తున్నావేటి? ఏం లేదు,
ఒడియాలు ఎండయ్యా లేదా అని చెక్ చేస్తున్నాను అంతే. చెక్కింగ్ చేస్తున్నావా? అరువు అడగడం అయిపోయింది, ఇప్పుడు దొబ్బేయడం మొదలెట్టావా? దొబ్బేయడమా? ఏదో 4 ఒడియాలు తీసుకున్నందుకు దొంగం చేస్తావా? చూడరా, మీరు పెట్టుకున్న ఒక్క ఒడియం కూడా మీ చేతికి చిక్కదు. ఇదే నా శాపం. పోవే డెప్పం. భయ్యం క్యా హై? అన్నీ హై బాబు, ఏం కావాలి? అయితే ఒక కుల్ఫీ ఇవ్వు. ఇదిగో బాబు తీసుకో. బాబు ఏదేమైనా ఇది మంచి టేస్ట్ బాబు. అవునన్నా, ఎప్పుడు కుల్ఫీయే తింటాను. నేను చెప్తుంది కుల్ఫీ గురించి కాదు తమ్ముడు, ఎంత వర్షంలో కూడా ఐస్ క్రీమ్ తింటున్నావు చూడు, ఆ రొమాంటిక్ టేస్ట్ గురించి. వర్షమా? నువ్వు గొడిగేసుకుని ఉన్నావు కాబట్టి నీకు తెలియట్లేదు, కానీ బయట వర్షం పడుతుంది. అదెంత కూల్గా చెప్తావేటన్నా? తమ్ముడు డబ్బులు రా, డబ్బులు. ఒడియాలకి కాపలా పెడితే ఎక్కడికి వెళ్ళావురా? అంటే ఐస్ క్రీమ్ కొనుక్కుందామని. కుల్ఫీ. నిన్ను మీ నాన్నగారు కొట్టడంలో తప్పే లేదురా, కానీ ఈ రోజు నా టర్ను. ఈ దుడ్డు కర్ర ఇరిగిపోవాలి. టేబుల్ ఫ్యాన్ ఎప్పుడు ఇలవై పెట్టుకుంటారు. అబ్బా, ఇప్పుడు ప్రశాంతంగా పడుకోవచ్చు. అబ్బా, ఇప్పుడే తిప్పాను కదా, మళ్ళీ అలా చేంజ్ చెప్పింది. అబ్బా నాయరు, ఏంటండి అలా తన్నారు? ఇంకోసారి ఫ్యాన్ తిప్పావు ఇంకో నీ మెడ కోడి మెడ తిప్పినట్టు తిప్పేస్తాను. అమ్మో వద్దులేండి. నీకు అంతగా ఒక్కబోసేస్తుంటే మేడ మీదకి వెళ్ళి పడుకో. వద్దులేండి, పైకి వెళ్తే దోమలు కొడతాయి, ఇక్కడే బెటర్. అంకుల్ నాకు అర్జెంట్ గా మ్యాప్ కావాలి. ఇండియా మ్యాపా వరల్డ్ మ్యాపా? మన కాలనీ మ్యాప్ అంకుల్. ఓ ఓకే ఓకే. నాన్నగారు దొరికింది. ఏంట్రా? మన ఇల్లు నాన్నగారు, ఇదిగోండి. ఓరు నా తింగరుళ్ళు గడ్డ, ఇప్పుడు ఎదుగుతుంది మన ఇంటిని కాదు, 24 hours వాటర్ సప్లై ఉన్న పైపుని. అంకుల్ దొరికేసింది. ఎక్కడరా? 2 సందులు చివరా ఒక పైపు ఉంది దేవరా. మన పైపు దానికి పెట్టేసి నచ్చినంత తోడేసుకోవడమే. మరి ఇంకెందుకు లేటు, పదండి కనెక్షన్లు బిగిచ్చేద్దాం. బాబు, ఫ్లైట్ టైం అయిపోతుంది. నేను నీ ముందుకు వెళ్తాను, నువ్వు నా వెనక్కి వస్తావా? సరే ఆంటీ. ఆఖరికి క్యూ లైన్ లో కూడా నీ కన్నింగ్ స్పాట్ లేదే. ఏంటి ఫ్లైట్ టైం అయిపోతుందా? అసలు విమానం ఎక్కే మొక్కమేనా నీది? ఏ, ఈ మొఖంతో ఎక్కలేమా ఏంటి? ఆల్రెడీ తత్కాల్లో టికెట్ కూడా బుక్ చేసేసుకున్నా, వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. టీసీకి డబ్బులు ఇచ్చి ఎక్కేస్తాను. అయితే ఈ బిందు కూడా ఎట్టుకెళ్ళి విమానంలోనే పట్టుకో. అయినా నేను ఎక్కడ పట్టుకుంటే నీకెందుకురా మంకీస్ వచ్చినాడా? అబ్బా, నా బొర్రకే సొట్టెడతావా? నీ బింది పగిలిపోద్దా ఇప్పుడు. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ, ప్లీజ్ గివ్ యువర్ బింది టు బీట్ దిస్ పంది. నీకు ఇలా కాదురా, చెప్తా నాగు. ఎవడరా నువ్వు నన్ను మామ అంటున్నావు? మామ పాలకోవాలో ఉండేవాడివి, ఇలా ఎండిపోయిన రేగొడియల్లో అయిపోయావేంట్రా? ఎవడరా వాడు? తలతల్లాడే నిన్ను తారు రోడ్లా చేసింది ఎవడు చెప్పు? సీజనల్ ఎఫెక్ట్. అయినా సూర్యారావు 2020 మ్యాచ్ ఆడేస్తున్నాడని తెలుసు కదా, మరి బయట ఏం పీకుతున్నావు? వెళ్ళేం పీకావు? 6లు కొట్టావా? వికెట్లు తీసావా? మరి ఇంకేం చేసావు? చీరగాళ్ళలాగా అలా ఆడుతున్నప్పుడు డాన్సులు వేసావా? మరి ఎంతసేపు ఎండలో ఏం పీకుదామని వెళ్ళావరా? బ్యాటింగ్ ఇస్తారని వెళ్ళాను మామ, కనీసం ఫీల్డింగ్ కూడా ఇవ్వలేదు. బాల్ అందించే బాయ్ లాగా బయట నుంచో పెట్టేశారు. బాగైంది. నాకు చెప్పకుండా వెళ్ళావు కదా, ఎలాగే అవ్వాలి నీకు. ఎక్కరిచ్చింది చాలే కానీ ముందు ఈ నలుపు ఎలా పోగొట్టాలో చూడరా. ఏం కంగారు పడక మామ, నా దగ్గర సొల్యూషన్ ఉంది. అవక్కయ్యావా? అయింది చాలే, నోర్మి వెళ్ళి సోడా తాగుదాం పద. ఈడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? ఏంట్రా ఏంటి? ఏమైపోయావు? ఏమీ అవ్వలేదు, నీకు దూరంగా ఉన్నాను కదా, బానే ఉన్నాను. అదేంటి గోరా అలా అంటావు? బాబు ఓ జ్యూస్ ఇవ్వు. ఏంట్రా అనేది? నీ వల్లే నా జీవితం సగం బొక్కబడింది. నా వల్ల నేనేం చేశాను? ఇదిగో బాబు జ్యూస్ ఇమ్మంటుంటే.
ఒకసారి ఏం చేశానంటావేంట్రా? నువ్వు ఎక్కడ అడుగు పెడతా నాకు అక్కడ బొక్కే. నువ్వే ఎప్పుడు బొక్క పెట్టుకుంటావు, నేనేం కాదు. ఏం కాదు, అప్పటి వరకు బానే ఉంటది, నువ్వు వచ్చాక పడతది. ఇదిగో బాబు, జ్యూస్ అడుగుతుంటే ఏంటి అక్కడ ఫోను? ఏ, ఏంటి బే, జ్యూస్ తాగకపోతే చచ్చిపోతావా? ఏదో కుడితి కోసం గేదెరిసినట్టు జ్యూసు అనుకొని ఒక 5 నిమిషాలు ఆగు. ఏంటి కూర, జ్యూస్ బండి పెట్టావా? అవునరా, మొన్న ఐస్ క్రీమ్ పార్లర్ బొక్కెట్ ఇచ్చారుగా, అందుకే జ్యూస్ బండి పెట్టుకున్నా. ఎక్కడో చెప్పొచ్చుగా, నేను వచ్చి జ్యూస్ తాగుతా. అమ్మా నేను చెప్పను, నువ్వు వచ్చి జ్యూస్ తాగు, నా రక్తం తాగుతావు. ఇప్పటిదాకా పెట్టిన బొక్కలు సరిపోయి. రేయ్, ఏంట్రా మనిషిని ముందు పెట్టి ఫోన్ మాట్లాడుతున్నావు? ఒరే నువ్వు ఒకసారి లైన్ లో ఉండరా. ఏంటి భయ్యా నీ ప్రాబ్లం ఏంటి? నాకు జ్యూస్ ఇవ్వు. ఇవ్వను. ఏం చేస్తావు? అసలు ఇక్కడ జ్యూస్ బండి పెట్టడానికి ఎవడిచ్చాడ్రా నీకు పర్మిషన్? నేను జ్యూస్ బండి పెట్టుకోవడానికి ఎవడెవడం ఏంటే పర్మిషన్? దిస్ ఈస్ మై బండి, మై స్ట్రీట్, మై సిటీ, మై సిటీ. నాకు ఇష్టం వచ్చిన చోట పెట్టుకుంటాను. ఆహా, ఏంట్రా ఆహా హాట్ స్టార్ ప్రైమ్? ఇంకో నిమిషం ఇక్కడ ఉన్నావంటే కుళ్ళిపోయిన సపోటాలు తీసి నీ గొంతులో కుక్కేతాను. నాకే జ్యూస్ ఇవ్వకుండా అన్ని మాటలంటావా? ఐ విల్ సీ యువర్ ఎండ్. అంటే ఈ వీధి డెడ్ అండ్ అటే పెళ్ళు. నువ్వు చెప్పరా. ఎందుకు గోరా కొత్త బిజినెస్ దగ్గర గొడవలు? గొడవలు లేవు, గోదావరిలో పడవలు లేవు, బొక్క పెట్టడానికి నువ్వు లేవు, నాకు అది చాలు. అయినా నీకు ఆ రోజు బొక్క పడాలని రాసుంటే నేనే పెట్టక్కర్లేదు, నీకు నువ్వే పెట్టేసుకుంటావు. దట్స్ యువర్ ఫేట్. చెట్టు లేదు, సమోసా చాటు లేదు. నీలాంటి దరిద్రానికి దూరంగా ఉంటే ఈ రూపాయి అమ్మానికి దగ్గరైనట్టే. ఇంకా నా ఎదుగుదల నాపడం ఎవడి వల్ల కాదు. చూస్తూ ఉండండి, ఎక్కడున్న ఈ బడ్డీని ఎక్కడికో తీసుకెళ్తా. ఇంకా మాట్లాడలేవు, మాట్లాడుకోవడం లేవు, జ్యూసులు పిండుకోవడాలే. ఫోన్ పెట్టా. ఏ మై షాప్, ఇక్కడ నా షాప్ ఉండాలి, ఏమైంది? పర్మిషన్ లేకుండా ఫుట్పాత్ మీద పెట్టావని మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తేసారు. ఒక్క ఫోన్ కాల్ గ్యాప్ లో ఇంత విధ్వంసమా? ఇంతకీ ఎవరు సార్ మీరు? మున్సిపల్ ఆఫీసర్ సార్, బడ్డీ పట్టుకెళ్తే పట్టుకెళ్లారు, అందులో ఉన్న డిబ్బీ ఇచ్చేయండి సార్, అసలుకే బోల్ డబ్బులు ఉన్నాయి. పర్మిషన్ లేని ప్లేస్ లో పెట్టినందుకు ఫైన్ లో జమ చేసుకుంటాం. బడ్డీ నాదే, డిబ్బీ నాదే. చల్ హట్. మీ నాన్నగారేర్రా కొత్త ఫ్రిడ్జ్ కొంటానని చాలాసేపు అయింది. లక్ష్మి, లక్ష్మి, హా, వచ్చేసినట్టున్నారా, పదా. నాన్నగారు వచ్చారా? ఏం ఫ్రిడ్జ్ తెచ్చారు? సింగిల్ డోరా, డబుల్ డోరా? ఓపెన్ టాప్. అదేంటండి కొత్త మోడలా? కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఇదిగో మన కొత్త ఫ్రిడ్జ్. కొండ? అవునరా తొండ, ఇట్స్ మట్టి కొండ, నేచురల్ ఫ్రిడ్జ్. నో కరెంట్, నో రిపేర్స్, ఎవ్రీ సీజన్, సమ్మర్, వింటర్, రైనీ, ఫుల్ కూలింగ్. జబాజ్ ఎలక్ట్రానిక్సా? ఇదేమి కొట్రా? ఏమో నాన్నగారు, ఆ గోరగాడు ఈ షాపే చెప్పాడు. గోరగాడు చెప్పాడంటే ఇలా ఉండడంలో తప్పులేదులే, పదండి. హలో సార్, రండి రండి, ఏం కొనడానికి వచ్చారు? తక్కువ కాస్ట్ లో ఎక్కువ కూలింగ్ వచ్చే ఫ్రిడ్జ్ చూపించయ్యా. మీరు ఉండండి నాన్నగారు. భయ్యా, ఆయన అలాగే అంటాడు కానీ మొత్తం ఆల్ ఫీచర్స్ ఉన్న లేటెస్ట్ మోడల్ ఏమైనా ఉంటే చూపించు. అదే ఈ మధ్యన బీరువాళ్ళ వస్తున్నాయి కదా. ఓ అదా, రండి సార్ చూపిస్తాను. ఇదిగోండి, ఇది సింగిల్ డోర్, ఇది డబుల్ డోర్, ఇది లేటెస్ట్ గా వచ్చింది ట్రిపుల్ డోర్. ట్రిపుల్ డోరా? అవును బాబు, ఒకటి మీ నాన్నగారికి, ఒకటి మీ అమ్మగారికి, ఒకటి నీకు. అయ్యి నాన్నగారు, ఇదేదో బాగుందండి, తీసుకుందాం. నోరుమి, ఇదేమైనా ఇల్లేంట్రా? ఎన్ని డోర్లు ఉన్నాయో చూసుకొని తీసుకోవడానికి? బాబు, మాకు ఇన్ని డోర్లు ఉన్నాయి వద్దు కానీ తీయడానికి వేయడానికి ఓ డోర్ ఉంటే చాలు. అయితే ఈ ఫ్రిడ్జ్ చూడండి సార్, దీనికైతే టీవీ కూడా అటాచ్ అయ్యి ఉంటది. మేడం గారికి బాగా నచ్చుతుంది. అవునండి, వంటగదిలోంచి సీరియల్ వినడమే తప్ప చూడడం కుదరట్లేదు. ఈ ఫ్రిడ్జ్ అనుకోండి, వంట చేస్తూ సీరియల్ ఎంచక్కా చూసుకోవచ్చు. ఎంచక్కా చూసుకుంటూ వంటను పెంట చేయొచ్చు. బాగా వేస్తుంది. మన కొత్త ఫ్రిడ్జ్ లో కూలింగ్ నీళ్ళు తాగుదాం. చల్లగా ఉండాలి గాని వేడిగా వస్తుంది ఏంటి గాలి? స్విచ్ కూడా వేసే ఉంది. నీళ్ళేంటి ఎంత వేడిగా ఉన్నాయి? ఒరే మను, రే మను, ఏంటి నాన్నగారు? ఫ్రిడ్జ్ లో వేడి నీళ్ళు ఎందుకు పెట్టారా? నేనెక్కడ పెట్టానండి? మరి ఇందులోకి వేడి నీళ్ళు ఎలా వచ్చారా? వేడి నీళ్ళ? ఏటండి ఎంత వేడిగా ఉన్నాయి? మోటు కూడా కూల్లోనే ఉంది. ఆడు ఫ్రిడ్జ్ ఇచ్చాడా, ఓవెన్ ఇచ్చాడా? ఆగు, ఆడికి ఫోన్ చేస్తాను. ఏమయ్యా, నువ్వు పంపించిన ఫ్రిడ్జ్ కూల్ ఎక్కట్లేదు, ఓవెన్ లో వేడెక్కిపోతుంది. అవునా? అయితే ఇంకేంటి సార్, సూపర్. 4000కి అంత పెద్ద ఓవెన్ రావడం అంటే గ్రేటే. ఏంటయ్యా ఎక్సకాల? మర్యాదగా వచ్చి ఈ ఫ్రిడ్జ్ తీసుకెళ్లి వేరే ఫ్రిడ్జ్ ఇవ్వండి. సార్, మీకు ముందే చెప్పాను, నో ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్ అని. మీకు నచ్చితే ఉంచుకోండి, లేదా ఇంకో ఫ్రిడ్జ్ కొనుక్కోడానికి రండి. ఏంట్రా ఇడు ఎలా మాట్లాడుతున్నాడు? ముందా గోరగాడికి ఫోన్ చేయండి నాన్నగారు, ఇదంతా ఆడవాళ్ళే వచ్చింది. ఏంటంకుల్, మన వాడి దగ్గర ఫ్రిడ్జ్ కొన్నారంటగా, ఎలా ఉంది?
ఫ్రిడ్జ్ అనుకునే కొన్నావురా, కానీ అది ఓవెన్లా తయారైంది. లోపల పెట్టిన నీళ్ళన్నీ సలసలా కాగిపోతున్నాయి. అవునా? నేను ఇక్కడ బాధపడుతుంటే నువ్వు నవ్వుతావు పెట్టు రక్కు పక్షి. నేను కూడా ఆడి దగ్గర ఓవెన్ కొన్నాను అంకుల్. అది వేడెక్కకుండా డీప్ ఫ్రిడ్జ్ లా గడ్డగడేస్తుంది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? ఇంకేం చేస్తాం అంకుల్, రేపు ఇంకో 10,000 రెడీ చేసుకోండి. నేను ఇంకో షాప్ వాడికి చెప్తాను, ఆ రెఫరల్ కోడ్ యూజ్ చేయండి. ఫ్లాట్ 50% డిస్కౌంట్ కూడా వస్తుంది. రేయ్ నువ్వు ఇంటికి రారా, డిస్కౌంట్ కాదు నీ డిస్కులు జారిపోయేలా కొడతాను. ది నంబర్ యువర్ ట్రైయింగ్ ఈస్ కరెంట్లీ బిజీ. బాయ్. అబ్బబ్బబ్బబ్బా, ఇది ఏడేంట్రా బాబు, మనలాగే సూర్యుడు కూడా ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నాడేమో. అరే జగ్గుముండా, ఏంటి పొగలు కక్కుతున్నావు? నీలో అంతా వేడి ఉందా? నాలో వేడి ఉండడం కాదు, ఆఫీసులో ఏసీ లేదు. ఏసీ ఎందుకు ముండా? బయట ఎండరా తొండ. సారీ సార్, ఏదో ఫ్లోలో వచ్చింది. మీరు ఆ ఏసీ రూమ్ లో ఉండి ఉండి మీకు తెలియట్లేదు సార్. ఒక్కసారి బయటికి వెళ్ళి చూడండి, చెమట చుక్క కింద పడేలోపే ఎండ వేడికి ఆవిరైపోతుంది. అందుకే జగ్గుముండా, బయట తిరగకుండా బుద్ధిగా ఆఫీస్ లో ఉండి పని చేసుకోండి. వీడికి ఎలా అర్థమైందా? సార్ మా ఆవేదన మీకు అర్థం కావట్లేదు సార్. ఆ ఫ్యాన్ చూడండి, మచిలీపట్నం ప్యాసింజర్ లా ఎంత స్లోగా తిరుగుతుందో. ఖర్చీఫులు కూడా నానిపోయి అంత చవట వస్తుంది సార్. అచ్చా, చోటూచి పని చేస్తున్నారు. గ్రేట్ ముండా, టేక్ 1% హైక్. అబ్బా, వీడికి అన్ని ఎలా అర్థమవుతున్నాయంట్రా బాబు. సార్ తెలుగు టు పంజాబీ ట్రాన్స్లేషన్ లో మీకు మిస్కమ్యూనికేషన్ అవుతున్నట్టు ఉంది. మాకు కావాల్సింది హైకో, స్నాప్చాటో, టిక్ టాకో కాదు, ఆఫీసులో సుఖంగా పని చేసుకోవడానికో ఏసీ. ఏసీ ఆఫీస్ ఫండ్స్ నిల్ముండా, ఇప్పుడికిప్పుడు ఏసీ అంటే కష్టం. అయితే మేము పని చేయడం కూడా కష్టం, అది మీకే నష్టం. ఆలోచించుకోండి. అదే జగ్గుముండా, అందరి ముందు క్యా బాత్ కర్ రహే? ఒకసారి నా రూమ్ కి రా ముండా. సార్ ఏం మాట్లాడుతున్నారు? నేను ఆ టైప్ కాదు. అరే నేను ఆ టైప్ కాదు ముండా, పెహలే నువ్వు రా. రే మను, వచ్చిన కస్టమర్లు అందరూ వెళ్ళిపోయారురా. ఈ రోజు ఇంక బిజినెస్ అయ్యేలా లేదు. నా మూడేం బాగాలేదురా, నేను ఇంటికి వెళ్తున్నాను. నువ్వు సామాన్లన్నీ సర్దేసి షాప్ క్లోజ్ చేసిరా. సరే నాన్నగారు, మన ఐడియా ఇంప్లిమెంట్ చేసి నాన్న మెప్పు పొందడానికి ఇదే రైట్ టైం. ఒరే సరుకంతా ఏమైందిరా? నైట్ అంతా కష్టపడి పిండేశాను నాన్నగారు. ఇదిగోండి, మన షాప్కి వచ్చిన కస్టమర్లు ఎందుకు వెళ్ళిపోతున్నారు నాన్నగారు? మనం చూసేవడం లేట్ అవుతుందనేగా. అందుకే నేను మాస్టర్ ప్లాన్ వేసి రాత్రి అంతా నైట్ అవుట్ చేసి చెరుకు మొత్తం పిండేశా, డ్రమ్ముల్లో నింపేశా. ఇప్పుడు కస్టమర్ రాగానే జస్ట్ అలా జగ్గుతో తీసి అలా గ్లాస్ లో పోసి 2 ఐస్ మొక్కలేసి ఇచ్చాడమే. ఒరే ఎంత పని చేశారో పనికి మళ్ళీ అదవా. అదేంటి నాన్నగారు, నా ఐడియాకి మీరు షేక్ అయిపోతారనుకుంటే ఇలా షాక్ అవుతున్నారేంటి? షాక్ కాదురా బోకు, ముందెళ్ళి డ్రమ్ములో చూసి ఎలా ఉందో చూడు. గ్రీన్ కలర్ లో ఉండాల్సిన జ్యూస్ ఇలా గ్రే కలర్ లోకి మారిపోయింది ఏంటండి? రంగు ఏమైనా కలిపారా? చెరుకు రసం ముందే పిండి పెట్టుకుంటే పాడైపోద్దని కూడా తెలియని నిన్ను వ్యాపారంలో నా పక్కనే పెట్టుకున్నాను చూడు. నన్ను చెప్తూ కొట్టుకోవాలి. అయినా శత్రువులు ఎక్కడో ఉండరా, ఇలా కొడుకు రూపంలో పక్కనే దాపరెత్తారు. నీ వల్ల లారీడి సరుకు బొక్క, బ్యాంక్ కట్టాల్సిన డబ్బులు బొక్క, నీ వల్ల అంతా బొక్కే కదరా. అంటే ఈ జ్యూస్ ఇప్పుడు ఎవరు తాగరా నాన్నగారు? కష్టపడి పిండేనండి. నువ్వేం ఫీల్ అవ్వకు నాన్న, నేను తాగిస్తా. ఎలా నాన్నగారు? ఇలా ఏ కొట్టు కొట్టు కొట్టు, ఈ సంక సాపి కొట్టు. ఏ కొట్టు కొట్టు కొట్టు, ఆ మెళ్ళ ఉంచి కొట్టు. ఏ కొట్టు కొట్టు కొట్టు, ఆ బాడీ ఎంత కొట్టు. చల్లని డర్మీ కూల్ ఇది. నాన్నగారు నాకు కూడా ఈ మీద చెమటకాయలు వేసేయండి, కొంచెం పౌడర్ ఇస్తారా కొట్టుకుంటాను. చెమట దద్దమ్మా, నీకు చెమటకాయలు అయిపోతే ఇంకేమేస్తాయిరా. ఇవాళ ఎండలో 5 ఐదులు తిరుక్కున్నాను, ముట్టావు ముట్టికెళ్ళెట్టేస్తాను. నాన్నగారు సీన్ ఏదైనా నాకు డబ్బులు ఎట్టాలని మీద ఒట్టెట్టుకున్నారు కదా. సర్లే ఏడకలే గాని చేపట్టు, పౌడర్ పిండుతాను. రాసుకో, ఎక్కడ కావాలంటే అక్కడ రాసుకో. ఇది బొట్టెట్టుకోవడానికి కూడా సరిపోదు, దీన్ని ఎక్కడ రాసుకోవాలి నాన్నగారు? ఏది మనకు సరిపడినంత దొరకదురా, మనమే సరిపెట్టుకోవాలి. మీకే చల్లగా ఉంది, సూక్తులు బాగా చెప్తున్నారు. ఇక్కడ నాకు ఈ మంటెక్కిపోతుంది. అయినా మిమ్మల్ని కాదు, ఈ దేవుడిని అనాలి. దేవుడా, ఈ ఎండలేంటి స్వామి, తట్టుకోవడం మా వల్ల కావట్లేదు. మా నాన్న తిట్టేట్టు నేనే కనుక నిజంగా పనికి మానవుడిని, పొరంబోట్ని, గాలేదోని, అయితే  పెద్ద గాలులతోటి ఉన్నపలంగా వర్షం పడిపోతుంది.
చూసావారా ఈ డాడే కాదు పైన ఉన్న గాడు కూడా నువ్వు ఎదవంటే ఒప్పుకున్నాడు. ఒరే మను, మేడమే బట్టలారేసాను రా, తడిసిపోతాయేమో, త్వరగా తీసుకురారా. మేడం అంటే గుర్తొచ్చింది, పొద్దున్నే కూల్సమ్మంతా పావాను, ఈ వర్షానికి కొట్టుకుపోతుందేమో, సరదా పట్టుకుని బైక్ పదరా. అమ్మో నా శ్రమ నా సొమ్ము రెండు సగం కరిగిపోయినాయి. రే సరిగ్గా పట్రా. పడుతున్నాను నాన్నగారు. పడుతున్నాను కదా నాన్నగారు, రాయిచ్చి కొడతారేంటి? నేనెక్కడ కొట్టాను రా? అబ్బా అబ్బా నువ్వేంట్రా నన్ను కొడుతున్నావు? కొట్టింది నేను కాదు నాన్నగారు, వడగళ్ళు. అయినా ఈ వేసవకాలంలో వడగలేట్రా? అన్నగారు మీరు ఇక్కడ డిబేట్లు పెడితే కూర్చుంటే ఈ ఐస్ బెట్టలు మనకు తగిలేసి బుర్రలు బొక్కలెట్టుకోతాయి. కానీ సిమెంట్ పోతుందిరా. ఈ సిమెంట్ గురించి ఆలోచించి ఆగితే మన బాడీకి సిమెంట్ కట్టలు వేయించుకోవాల్సి వస్తుందండి. ఊరుకోరా, ఈ చిన్న చిన్న వడగలు మనల్ని ఏం చేసేస్తే. అబ్బా ఇదేంట్రా ఇంత సైజులో పడింది, ఇంకెక్కడ ఉండడం డేంజర్, పద వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ నాన్నగారు, బాగా అడ్డారు. నీ అబ్బా నాన్నగారు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నా అబ్బా మీరే. నీకెదురు డైలాగులు చెప్పేంత ఓపిక లేదురా, కింద డిస్కులు జారిపోయాయి. పైన సిమెంట్ కొట్టుకుపోద్దని పట్టుకెళ్లారు, ఇప్పుడు చూసారా మనం కిందకి ఎలా కొట్టుకొచ్చామో. కక్కుర్తిగా ఉంటే ప్రకృతి కూడా ఇలాగే పగపడుతుంది నాన్నగారు. ఉరి పక్కనే ఉన్నాను కదరా, హైవే మీద వెళ్తున్న లారీ హారన్ కొట్టినట్టు అలా గరుతావే. అక్కడ చూడరా గోరగాడు. అయితే ఏంటి దండేసి దండం పెట్టాలా? కాదు, బిల్లేసి కొక్కెడదాం. ఓకే మామా, లెట్స్ గో. వీళ్ళేంటి శివాజీ సినిమాలో సూపర్ స్టార్ లాగా ఎంత సూపర్ ఫాస్ట్ గా వచ్చేస్తున్నారు. ఓన్లే ఎలా వస్తే మనకేంటి, కరెక్ట్ టైంకి వచ్చారు. మన బిల్లు కూడా వాళ్ళ మీద వేద్దాం. బాబాయ్ నాకు ఇంకో కాక్టైల్ కలిపే. సరే బాబే, నచ్చినట్టుగా ఉంది. గోరా రారా. ఇదేం బాలేదు. అవునరా, కొంచెం ఫ్లేవర్స్ ఎక్కువే, మీరు వేరేది చెప్పుకోండి. మేము మాట్లాడే సోడా గురించి కాదు, నీ ప్రవర్తన గురించి. మమ్మల్ని పిలకుండా గేదె కుడి తాగినట్టు సోడా తాగెత్తావా? ఏ చిచ్చి, నేను ఇంకా ఏం తాగలేదురా. అన్ని అబద్ధాలే. ఫ్రెండ్స్ ని మోసం చేసినందుకు మర్యాదగా మాకు 2 సోడాలు చెప్పు. ఓకే బాబాయ్, వాళ్ళకి 2 సోడాలు. నాకు ద్రాక్ష. నాకు ఆరెంజ్. ఇదిగోండి బాబాయ్లు, తీసుకోండి. నా బిల్లాలు ఇస్తారు. మీ ముగ్గురులో ఎవరు కడతారో నాకు తెలియదు కానీ బిల్లు అయితే 300 అయింది, కట్టేసేయాలండి. అమ్మా, ఉప్పు కారం కలిపి తెచ్చేసాను. తెచ్చేసారంటున్నావు, కొంపదీసి మన ఇంట్లో నుండి తెచ్చేసావేంట్రా? ఊరికమ్మా, మన ఇంటి నుండి తెస్తానేంటి, పక్కింటి నుండి కారం, ఎదురింటి నుండి ఉప్పు, అరువరికి తెచ్చేసాను. నా కొడుకే, ఇంకేంది ఆలస్యం, ముక్కలు కోసే కారం పట్టించి తినేద్దాం. ఏంటి తల్లి కొడుకులు ఇద్దరు ఏదో తినేస్తున్నారు? అబ్బా అదిరిపోయింది కదరా పంజా, మామిడికాయ కూడా భలే ఉంది. ఏంట్రా చేతపడి చేసేవాళ్ళగా అలా చూస్తున్నా మా వంక? మామిడికాయలు తింటున్నారు కదా, నాకు 2 మొక్కలు ఇస్తారని. నీ వాటం చూసినప్పుడే అనుకున్నాను వాట అడుగుతావని. అయినా సిగ్గులేదేంట్రా ఇలా పక్కింటి వాళ్ళ దగ్గరకు వచ్చి అడగటానికి? వసే మా దగ్గర ఎన్ని సామాన్లు దండేవే, 2 మామిడికాయ మొక్కలు ఇవ్వడానికి ఎడుతున్నావు. మేము కష్టపడి కొనుక్కున్నాం అమ్మా, మీకెందుకు ఇస్తాం? ఇవ్వను కాకివ్వం, పో. నాకు ఎట్టకుండా తింటారా? మీ ఇద్దరికి విరోచనాలు అట్టేసుకుంటే ఇదే నా శాపం. ఒరే గోరా, అవునరా, నా ముందే ఉంది. నీ చెప్పా జోకులు కాదరా, నిజంగానే ఉంది. అది తాకు తెలుసు, తాని చూస్తే తారిపోతున్నాం. మనం ఇంకా ఇక్కడే ఉంటాం, డేంజర్. అదండి. దెయ్యంరా, మాకు కనిపిస్తుందిరా. చెట్టు మీద దెయ్యం, నాకేం భయం? అది నేల మీద ఉంది కదరా. అయితే నేల మీద దెయ్యం, నాకేం భయం? ఇదిగో దెయ్యం, ఎవరు నువ్వు? నీ పేరేంటి? మామిడి పళ్ళ దెయ్యం. ఒరే పంజా, నువ్వా? నిజంగా మామిడి పళ్ళ దెయ్యం అనుకుని జడుచుకుని తెచ్చాం కదరా. దెయ్యం నుంచి తప్పించుకున్నాం అనుకుంటే ఈ తోటమాలికి దొరికిస్తామేంట్రా? ఎవర్రా మీరు? వస్త్రాలు ఉండండి. మామ దొరికేసాను, రైట్ అయిపోయి వస్తున్నాడు. ఎవర్రా అక్కడ? ఆగండి. ఈడేంట్రా మనం ఎక్కడ ఉంటే అక్కడ చేతులు తడుగుతున్నాడు?
ఎందుకంటే ఆడికి రేచ్ ఎక్కటి రాత్రి అయితే కనిపించదు. ఈడిక ఇందాక నుంచి భయపడింది. చే అనవసరంగా బోల్డెన్ కాయలు వదిలేసాం పట్ట తెచ్చుకుందాం. ఒరే తత్తి మన కాయలు కూడా తెచ్చారా? నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఆడికొచ్చిన జలకిచ్చేస్తా. ఇప్పుడు ఎందుకురా అవన్నీ? ఊరుకోండి, ఈడు రీచ్ ఎక్కడం వల్ల క్లైమాక్స్ సప్పగైపోయింది. ఇప్పుడు చూడండి ముసలోడికి ఎలాగెత్తాను. అంకిల్ ఏయ్ ఎవర్రా అది? చెప్పుకొచ్చేద్దాం. ఏయ్ నీ ఊరికే వదిలిపెట్టను రా. ముందు నేను ఎక్కడున్నానో కనిపెట్టరా. నాకు రీచ్ ఎక్కటని ఆడుకుంటారా? ఉండి నీ పని చెప్తాను. ఏంటంకుల్ రిమోట్ లో బటన్ నొక్కారు? టీవీ చూస్తారా? కాదురా నీ అంతు చూస్తా. సలార్ సాహో బాహుబలి. ఎవరి గురుగాలు? నీ బాడీ గార్డ్సా? కాదురా నీ బాడీని చింపే డాగ్స్. క్లైమాక్స్ అప్పగా ఉన్నాను. ఇప్పుడు బాగా రుచుకోండా జల జల జలపాతం నువ్వు, సెల సెల ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. అనా చూసుకోనా తొక్కేస్తావో. వారిని ఏంట్రా ఇది? అయినా రోడ్డు మీద ముగ్గులేయడం చూసాను కానీ అట్లేయడం చూడలేదే. ఇదట్టు కాదన్నా ఆమ్లెట్. అయినా పొయ్యి లేకుండా ఎలా వేస్తారా ఇక్కడ? పొయ్యి ఎందుకునా? గ్యాస్ బొక్క ఇక్కడ పెడితే ఎండేడికే ఏగిపోతాండ్లా. ఒకప్పుడు ఎండలో వడియాలు ఎండెట్టేవారు, ఇప్పుడు ఏకంగా ఆమ్లెట్లు వేసేస్తున్నారా? నేనైనా ఆమ్లెట్ తాపిన పక్క వీధిలో ఏకంగా పకోడీలు వేస్తున్నాడు. తింటా? వద్దురా బాబు. నాకేం కనబట్టలేదు. ఏ ఎవరు నువ్వు? సూర్యాబాయ్. అతను ఉండేది ముంబైలో కదా? ఆ సూర్యాబాయ్ ఫిక్షనల్ క్యారెక్టర్ రా, నేను ఒరిజినల్. ఆడా ఉంటా ఏడా ఉంటా ప్రతి చోట ఉంటా. కొంపతీసి నేను ఇందాక తిట్టిన దానికి రెవెన్యూ తీర్చుకోవడానికి వచ్చావా ఏంటి? నేను ఆల్రెడీ రెవెన్యూ తీర్చుకున్నాను కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావురా. సూర్యాబాయ్ దెబ్బ మల్లేష్ గాడు అబ్బో. అవునబ్బా నీ దెబ్బ మామూలుది కాదు. ఒకసారి కొడతానే ఇక్కడికి వచ్చి పడ్డాను. దెబ్బకు 4 సెలైన్లు ఎక్కితే గానీ కళ్ళు తెరవలేదు. నేను కొడితే అదోలా ఉంటదని ఆళ్ళు ఇల్లు చెప్పడమే గాని నాకు కూడా తెలీదు. అవును ఇంతకీ నీకెందుకు సన్ గ్లాసెస్? నా దెబ్బ నాకు తగలకూడదని. పంచులు బానే వేస్తున్నావు. ఎండ కూడా బాగా కాస్తాను. అసలు నీ ఉద్దేశం ఏంటి? నేను మెల్లగా ఏదోలా కాసేయడానికి రాలేదు. జనాల చేత బకెట్లు చెమటలు కార్పించడానికి వచ్చా. నా టార్గెట్ 40 degrees అయితే ఐ విల్ ఎయిమ్ ఫర్ 50 degrees. ఎవరి మాట వినను, మనిషి మాట అసలే విన్ను. కోట్టు వడదెబ్బ తగిలేయాలి ఒక్కొక్కడికి. ఒక్క నిమిషం ఆగు. ఇక్కడ ఎవరో రెక్లెస్ గా తిరుగుతున్నారు. ఇంకో కంపౌండర్ 4 పెట్టలు రాలేయి, బెడ్డలు రెడీ చేసుకో. చూస్తుంటే నీకు హాస్పిటల్కి ఏదో డీలింగ్ ఉన్నట్టుంది. ఏరా ఇంకో దెబ్బ ఏమంటావా? అమ్మో వద్దులే. అయినా నీకు అసలు జాలే లేదా? జాలి జెండు బామ్మ ఉండడానికి నేనేమన్నా నీలా మనిషినేట్రా? అసలు ఏం పొడిసేద్దామని వచ్చారా నువ్వు మిట్ట మధ్యాహ్నం బయటికి? పిండి కోసం. ఆ ఆశీర్వాద ఆట పిండి కోసం. సాయంత్రం చల్లబడే వరకు ఆగితే ఏమైనా చచ్చిపోతావేట్రా? నేను సావను, మా ఆవిడే చంపేస్తుంది. అది నీకన్నా డేంజర్. అబ్బచ్చా. అబ్బా చానా. ఇంతకీ నీకు పెళ్ళయిందా? లేదు, స్టిల్ సింగిల్. అందుకే నీకు ఇంకా పెళ్ళం హీట్ తెలియట్లేదు. నీ ఎదవరేజలు నువ్వు పెట్టుకుని బయట తిరిగి మళ్ళీ నన్నంటావేట్రా? ఇంతకీ చలికాలంలో చలి ఎక్కువ వేస్తుంటే ఏం చేస్తావు? ఏ స్వెటర్ షాల్వా కప్పుకుంటాం. మరి వర్షాకాలంలో వర్షం ఎక్కువ పడుతుంటే? తగ్గేదాకా వెయిట్ చేస్తాం, లేకపోతే గొడి కట్టుకుని బయటికి వెళ్తాం. మరి అలాంటి కేరు ఎండాకాలం అంతలోకి ఏమైందిరా? ఆల్రెడీ ఒళ్ళంతా ఉలాల పౌడర్ కొట్టుకున్నాను సూర్యాబాయ్. అయినా కూడా ఇలా జరిగింది. ఏడ్చినట్టు ఉంది నీ వ్యవహారం. అయినా నా పవర్ ముందు ఆ పౌడర్ ఏం పని చేద్దరా? కనీసం నెత్తి మీద ఓ టోపీ కూడా పెట్టుకోలేదు. అంటే టోపీ వాడితే జుట్టు ఊడిపోద్దని. నువ్వు చేసింది ఆఫ్టర్ హ్యాండ్స్ బర్నింగ్ టచింగ్ లీవ్స్ లా ఉందిరా. ఎలాగలాగా? చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉందని. ఆల్మోస్ట్ అక్కడ గ్రౌండ్ అంతా క్లియర్ అయిపోయింది. దాని గురించి తప్పించేస్తావేట్రా నువ్వు? నీ బట్ట మీద పెట్టిన శ్రద్ధ ఏదో ఎండ మీద పెట్టుంటే హ్యాపీగా ఈ పాటికి ఇంట్లో ఉండేవాడివి. కరెక్టే సూర్యాబాయ్, కేర్ తీసుకుని హ్యాపీగా ఇంట్లోనే ఉంటా. కానీ నువ్వు అలా చేయడం కూడా ఏం బాలేదు. నేనేం చేశానురా? మొత్తం నువ్వే చేసావు. ఒకప్పుడు ఎండాకాలంలో కూడా ఎండ ఉండేది, కానీ మరీ అంత ఉండేది కాదు. సంవత్సరంకి నీ వేడి పెంచుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఏ బాహుబలి రికార్డులు కొట్టేద్దామనా? పాపం చాలా మంది ముసలోళ్ళు ఈ వేడిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదంతా ఎవరి వల్ల? నీ వల్ల. హలో ఓల్డే ప్రతి సంవత్సరం పెరుగుతున్న నా వేడే నీకు కనిపిస్తుంది గానీ పెరుగుతున్న మీ నిర్లక్ష్యం మీకు కనబట్లేదేట్రా? ఇంతకు ముందు నా వేడిని కంట్రోల్ చేయడానికి చుట్టూ పచ్చని చెట్లు ఉండేవి, కానీ మీరు ఏం చేశారు వాటిని? బిల్డింగులకి రోడ్డు వైడనింగులకి అడ్డొస్తున్నాయని నరికి పడేశారు. ఇంక ఏడెక్కడి నుంచి కంట్రోల్ అవుద్ది, సలగాలు ఎక్కడి నుంచి వస్తుంది? అరే వెళ్తూ అలసిపోయినోడు కాసేపు కూర్చుందామంటే గజం నీడ కూడా లేకపోయే. నేచర్ మీకు తగినట్టు అడ్జస్ట్ అవ్వదురా, నేచర్ కి తగినట్టే మీరు అడ్జస్ట్ అవ్వాలి. కరెక్టే. ఈడేట్రా బాబు మెసేజ్లు ఇచ్చేస్తున్నాడు అని అనుకోకు నువ్వు. ఇదే నిజం. ఇదిగో పాప పుచ్చకాయ.
ఏంటిది పిలుస్తున్నా పలకట్లేదు? ఓ పాట వేసుకుంటే బెటర్ ఏమో. ఏ పుచ్చక్కాయ పుచ్చక్కాయ పెదవి తీపి నాకిచ్చుకోవే ఇచ్చుకోవే. అబ్బా ఏంటిది పాట పాడినా పట్టించుకోవట్లేదు. ఏ మిలాన్ ఇటు. ఏంటమ్మా ఇటు పిలుస్తుంటే అటేటో చూస్తావు? నేను హట్టు. నువ్వు హట్ అయితే నాకేంటి, తోటకూర కట్ అయితే నాకేంటి? ఏంటో చెప్పాడు. మరి అదేమో ముంజులు తింటావా? చల్లగా ఉంటాయి. ఐఎమ్ ఆల్రెడీ కూల్. పక్కకు పోరా ఫుల్. అది కాదు బేబీ డాల్, నీకు 2 రోజుల నుంచి లైన్ వేస్తున్నా. ఫీల్ మై లవ్. ఫీల్ అవను, నీకు ఫాలో అవను. పోరా అవతలికి. మైండ్ యువర్ బిజినెస్. నా బిజినెస్ కే సీజన్ అంతా ఉంటది. దీనికి ఎర్రగా ఉంటదని పొగరు. ఏంట్రా ఓ దగ్గరెచ్చిపోతున్నావు? రెచ్చిపోవట్లేదు బ్రో, దానికోసం చచ్చిపోతున్నా. ఏంట్రా నిన్న కాక మొన్న వచ్చి లవ్వులు కొవ్వులు అంటున్నావు, ఇక్కడ 4 రోజుల నుండి లైన్ వేస్తున్నాను. నీకేంటి బ్రో, అన్ని సీజన్లోనే దొరుకుతావు. ఏ బొబ్బాస్కాయనో అనస్కాయనో చూసుకొని మంచిగా సెటిల్ అయిపో. ఈ వాటర్ మిలన్ మాత్రం నాకు వదిలే. అసలకే మేము సీజనల్, కలిస్తే అవుతాం సెన్సేషనల్. ఏట్రా వదిలేయమంటున్నావు? రే ముంజు కొట్టాననుకో అయిపోతావు గుజ్జు గుజ్జు. ఒరే కోకోనట్ పీకేస్తా నీ నట్టు. రే అది నా కాయ బే, ఇంకోసారి చూసావంటే నీ కాయ కోస్తా. అంత ఎత్తులో తాడి చెట్టు మీద ఉంటాను నాకు భయం లేదు. బొంగులో బాండం గడివి నీకు భయపడాలా? రే ముంజుకాయ. రే బాండం. అంకుల్ నేను ఒక్కొక్కటి వేస్తా ఉంటాను, సరిగ్గా క్యాచ్ చేయండి. సరేరా. ఈ కాయి నాదే, ఆ కాయి నాదే, ఆ కొమ్మంచున కాసేసిన మ్యాంగో నాదే. ఏ ఏ చీకేద్దాంలే. అంకుల్ క్యాచ్. ఓకే ఓకే. అబ్బా పిందె పండైందిరా గోరా. దీన్ని చూస్తుంటే ఇప్పుడే పిసుక్కొని తినేలాని ఉంది. అంకుల్ ఆ తర్వాత పిసుక్కుందరులే గాని మిగిలిన వేస్తున్నాను, క్యాచ్ పట్టండి. ఓకే ఓకే. ఏయ్ ఈనాడు తోట ఓనర్ అయి ఉంటాడు. వాళ్ళ పళ్ళు కోసుకుంటూ పలకరించకపోతే బాగోదు. ఒకసారి పలకరిద్దాం. హలో గురువు గారు నమస్తే. మామిడి పళ్ళు సూపర్. ఎవరా మీరు? దొంగ సచ్చిన వాళ్ళారా? అంకుల్ ఆడెందుకు గెలికారు? నువ్వే కదరా తెలిసిన వాళ్ళు అన్నావు, అందుకని పలకరించాను. అబ్బా ఆడు నాకు తెలుసు అన్నాను కానీ నేను ఆడికి తెలుసు అన్నానా? ఇప్పుడు ఆడికి దొరికామంటే మన కాయలు కచోరీ అయిపోతాయి. అంకుల్ లెగెత్తురా. తావలమ్మా తావలే, తై తై తై, తల్ల తల్లని తూల్ తై, తావలమ్మా తావలే. త్వాతి ఏతి తెలాతొస్తుంది. హే సతీష్ నువ్వేంటి ఇక్కడ? తందది ఇదంతా. తందా ఎవరితోను? తందాదు నాది. హో నీదేనా? తా 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 కూతో. హా, హా. నీ ఐస్ క్రీమ్ పార్లర్ లో ఏంటి ఫేమస్? తేనే తుండు తీగ తంచి ఐస్ క్రీమ్ తెస్తాను. తీ తాలే, తిది కూడా తాలే. తిది తాంది. స్వాతి తిను. అబ్బా భలే ఉంది, సో స్వీట్. తీగ తాగే తో స్వీట్. స్వాతి నువ్వలా తవ్వుతుంటే ఐస్ క్రీమ్ తన్నా తాస్ట్ గా నా తాతే తరిగిపోతుంది. ఇది ఐస్ క్రీమ్ పార్లర్ అనుకుంటున్నావా, ఐశ్వర్య కాలనీ పార్క్ అనుకుంటున్నావా? ఏంట్రా పులిహార కలిపేస్తున్నావు? తారా తిన్నా గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? అబ్బా వెనిలా ఐస్ క్రీమ్ లా భలే ఉందరా. తారా అదే లీచీ ఫ్లేవర్ లా లక్షణంగా ఉందంటున్నా. అయినా ఇలాంటివి నేను నా పార్లర్ లో ఎంకరేజ్ చేయను. బయటికి పండి. ఓకే సతీష్ మనం ఈవినింగ్ కలుద్దాం. బ్రదర్ 2 కోన్ ఐస్ క్రీమ్లు ఇవ్వండి. 2 కోన్ ఐస్ క్రీమ్లా? నీ పేరు కీర్తనానా? హే అవును, నీకెలా తెలుసు? నాకు తెలుసులే, రోడ్డు కట్టుపక్క జాన్ అన్నాడు కదా. అవును. అయినో ఇవిగో మీ ఐస్ క్రీమ్లు. రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త, చేతిలో ఐస్ క్రీమ్లు ఉన్నాయని ఎడ్డి దానిలా దాటే. ఏ కారు వచ్చి గుద్దేగలదు. ఓకే బ్రదర్. ఓకే సిస్టర్, కూల్ చేద్దాం. తిది తీకు తిది తాకు, తిది తీకు తిది తాకు. తేన్ తాకమనలేదు, తాకంతున్నా. అందుకే కదరా నేను నాకింది. చండాలంగా ఉంది. అయితే ఫ్రిడ్జ్ లో తడితి కొత్త తీతో. అయ్యో దాన్ని సగం కొరికేసాగా. తేన్ తరలేదు, తేవడ ఒకడికి సగం రేటుకి తమ్మేద్దాం. సగం రేట్ కమ్మేస్తావా? నువ్వు ఇక్కడ ఉండాల్సినోడు కాదా? అందుకే టెక్త్ వీక్ తానెత్తున్నాను. నైస్ డెసిషన్. త్వరగా తీరా, మళ్ళీ గోర చూస్తే ఎడుతాడు. రే ఏం చేస్తున్నారు అక్కడ? ఏం లేదు గోరా, ఐస్ క్రీమ్ ఎన్నున్నాయో లెక్కెడుతున్నాం. జాగ్రత్తగా లెక్కటండి. అసలే ఇందాకే 1,00,000 రూపాయలు లోడ్ వచ్చింది. నేను ఇంటికి వెళ్తున్నాను, ఓ 2 గంటల తర్వాత షాప్ మూసేసి అన్ని కట్టేసి వెళ్ళిపోండి. ఓకే. మర్చిపోకండి రే, నేను మళ్ళీ ఫోన్ చేసి గుర్చేస్తాను. నీకెందుకు
నువ్వు చూసుకుంటావన్నారా నా భయం కూడా. అబ్బా వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు. పొద్దున్న బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. బేవర్స్ గల్ల ఏంటయ్యో కస్టమర్స్ తడుతున్నావు? మిమ్మల్ని కాదు సార్, ఫోన్ లో. సర్లే గాని చల్లగా ఏముంది? ఫ్రిడ్జ్ ఉంది సార్. నేను అడిగింది ఫ్రిడ్జ్ గురించి కాదు, ఫ్రిడ్జ్ లో ఏం ఐస్ క్రీమ్లు ఉన్నాయని. మీకు ఏది కావాలితే అది ఉన్నది సార్. అయితే ఓ చాకోబారి. 1 minute. నువ్వేంట్రా ఫ్రిడ్జ్ లో పందికొక్కలాగా? అయితే తొక్కగా తొందని ఫ్రిడ్జ్ లో తుచ్చున్నా. ఇంకొంతసేపు ఉండాల్సింది, పాడిమే పడుకునేవాడు. ఇలా టేబుల్ అన్ని క్లీన్ చేయి. ఇలా తిట్టే బదులు తెత్తిగా ముందు సరిగ్గా పని చేయి. ఏసీ కావాలంట గోసిగడి. ఇదిగోండి సార్ మీ చాకోబార్. ముగ్గురమే ఉన్నాను రా, ఇంకొకరు కూడా ఉంటే బాగుంటది. అప్పుడు ఎంచక్కా టీమ్స్ లో ఆడేసుకోవచ్చు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే, కానీ గోరగాడు లేడు. ఎరా పిల్ల పంజా. ఏంట్రా బత్తాయిలో గింజ? పిల్లోడి చేతిలో పరువంతా పోయింది. అవునను, షేమ్ పప్పిషన్. మామా నువ్వు ఎవరి టీం రా? నీ టీమే. మరి నాకు సపోర్ట్ చేయకుండా దానికి సపోర్ట్ చేస్తావే? సారీ బై, మేరీ గల్తీ హై. ఏ పంజా, మాటల్లో కాదురా ఆటల్లో చూపించి నీ పెత్తమేటో. అది చూద్దాం. నా వైపు యాటిట్యూడ్ స్టార్ అను ఉంది. అగ్ని పర్వతంలో ఉంటుంది లావా, నాకు తోడుగా ఉన్నాడు మా ముక్కు మామ. చూచుకుందాం రారా. ఫస్ట్ నేను వేస్తాను. ఏ అష్టపడింది మన తల్లి విడిపోయిందిరా పంజా. సూపర్ అను. నీకే కాదు, మేమేస్తే మాకు కూడా అష్టాలు పడతాయి. అయితే వేసుకో. చేత్రం. పాప ఇంకా వెళ్ళదు. ముందు నోరు మూసుకుని నువ్వు వెయ్యివే. చూడు చెమ్మ పడుతుంది. ఏ నేను కూడా ఇడిపోయాను. మామా వీళ్ళిద్దరూ నక్క తొక్కొచ్చినట్టున్నారా? సరేరా బాబు, కనీసం నువ్వైనా ఇడు. ఓకే, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సారీ మామా, జస్ట్ మిస్. ఇప్పుడు నా టర్న్. ట్రై చేస్తున్నాను రా, పడపోతే నన్నేం చేయమంటావు? నీకు పడేది మనం గెలిచేది రెండు జరగవు. చూడు మామ, ఇప్పుడు ఖచ్చితంగా వేస్తాను. చెప్పాను మామ, చెప్పినట్టుగానే చమ్మా వేస్తాను. ఏ తల్లి చచ్చిపోయింది. ఛీ, ఇలా ఇడేమో లేదో తల్లి చచ్చిపోయింది. దరిద్రపు కొట్టేదవా. పంటరా పంజా, మనమే గెలిచాం. వీళ్ళతో ఆడి వేస్తాను, కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ఆ పోటీ ఇవ్వడానికి మనం ఒలింపిక్స్ లో ఫైనల్ ఆడుతున్నాం మరి. గెలవడం చేతకాని వాళ్ళందరూ ఇలాంటి చేతకాని కబుర్లు ఆడతారు. కరెక్ట్ గా చెప్పావురా పంజా. ఏంటి మామా అన్ని స్మార్ట్లు అంటున్నా, ఏమనట్లేదు నువ్వు? మామ ఈ రోజు వాళ్ళు కొట్టారు, తీసుకుందాం. మనకి టైం వస్తుంది, అప్పుడు మనము గట్టి కొడదాం. ఓ పచ్చళ్ళ అబ్బాయి, ఇప్పుడే జర్రి రోజులు అనుకుంటే జలగంటుకుంటుంది ఏంటి? అన్ని ప్రెసిడెంట్ ఇంటికేనా? ఈ పక్కింటికి ఏమీ లేవా? చెప్పండి మేడం, ఏం కావాలి? దుబాయ్ లో బుర్జ్ ఖలీఫా కావాలి. లేకపోతే పచ్చళ్ళు అమ్ముకునేవాడివి ఏ పచ్చడి కావాలని అడగాలి గాని, ఏదో నా మొగుళ్ళలాగా ఏం కావాలి అని అడుగుతావేంటి? అచ్చి బాబాయ్ క్షమించండి మేడం, ఏ పచ్చడి కావాలి? ఏ పచ్చడి ఏంటి? ఏది బాగుంటే అది తీసుకుంటాం. ఏది రుచికొక గెరిటివ్వు. రుచికి ఎవరైనా గరిటెడు ఎత్తారేటి? నా దగ్గర లేదు. నా దగ్గర ఉంది. అబ్బే ఉప్పు సరిపోలేదు. ఈ గోంగూర చూద్దాం. అబ్బా ఈ గోంగూరలో కూడా ఘాటు ఎక్కువైపోయింది. పండు మిర్చిలో పండు ఉంది కానీ మిర్చి లేదు. ఈ ఆవకాయ ఏంటి ముక్క కూడా ఊరలేదు. పచ్చడి రుచి చూస్తారని గరిటెలు ఆయిసారు. ఎందుకు ఏ పచ్చడి తీసుకుంటారు? పచ్చళ్ళన్నీ ఇలా ఏడిస్తే ఇంకేం తీసుకుంటాం అమ్మా? ఓ రుచి లేదు పచ్చి లేదు. వెళ్ళి వచ్చే వారమైనా మంచిగా పెట్టి పట్టుకురా, అప్పుడు చూద్దాం. పొద్దున్న ఎవరి ముఖం చూసాను, ఇదంతా అరువు బేరాలే. మీరెవరు చెప్పండి. ఓకే ఓకే పచ్చడి కలిపే ప్రాసెస్ పూర్తయింది. ఇప్పుడు ఇది ఊరే ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది. ఇప్పటి నుంచి ఇంకో 2 రోజులు దీన్ని ఎవరో ముట్టుకోవడానికి వీల్లేదు. మొక్కు మామగారు ఏంటి అర్ధరాత్రి స్టాటస్ పెడుతున్నాడు? మిడ్ నైట్ ఐస్ క్రీమ్ క్రేవింగ్సా? చెప్పనాయలా పిలవకుండా ఒకటే వెళ్ళిపోతారా? పోనీ వెళ్తే వెళ్ళు, స్టాటస్ పెట్టాలా? ఇప్పుడు నాకు కూడా ఆకలేస్తుంది, కానీ ఇంట్లో తినడానికి ఏం లేవు.
పొద్దున్న చేసిన పచ్చడి ఉంది కదా, ఎల్లో 2 స్పూన్లు నాకేద్దాం. ఎవరు చూడలేదు కదా, ఓకే, నో వన్ ఈస్ హియర్. అబ్బా, కారం, ఆవపిండి, నూనె కరెక్ట్ గా సరిపోయినట్టున్నాయి. స్మెల్కే నోట్లో లాలాజలం కారిపోతుంది. నీట్నెస్ ఇంపార్టెంట్. ఏదైనా తినేటప్పుడు చేతులు కడుక్కుని తినాలి. ఆహా, అదిరిపోయింది బాబోయ్. ఇంకోటి బద్ద కూడా భలే టేస్ట్ గా ఉంది. ఇంకా చాలే, కారం ఎక్కువ ఉంది. ఎలా ఉందో మళ్ళీ అలాగే పెట్టేద్దాం. రేపు మళ్ళీ వస్తానే, బాయ్. 2 days later. నో ఏంట్రా జగన్నాథం, పురుటి నొప్పులు వచ్చినట్టు పూల కేక్ పెట్టా. కేక్ ఎట్టడం కాదే, ఇక్కడ పచ్చడంతా పూజెట్టేసింది. ఏం మాట్లాడుతున్నారండి? ఇంకేంటే మాట్లాడేది, ఒక రోజంతా కష్టపడి కూర్చొని చేసిందంతా బూజుబాల్ అయిపోయింది. అదేంటి డాడీ, అలా ఎలా అవుతుంది? అలా ఎలా అవడం ఏంటి, ఎవడో మూత తీసి తడి చేత్తో పచ్చని ముట్టుకొని ఉంటాడు. పచ్చడి పాడిపోయిందేంటి? బేబమ్మ అందుకే చెప్పింది 2 రోజుల వరకు ముట్టుకోకూడదని. అనవసరంగా కెలికాం. ఇప్పుడు ఇది జరిగింది నా వల్లే అని తెలిస్తే నాన్నగారి చేతిలో ఈ విమానం మూత ఎక్కిపోద్ది. ఇది మూత తీయడం వల్ల జరిగింది కాదు, ఎవరో తడి చేత్తో తీసుకుని 2 ముక్కలు తిన్నారు. నువ్వెలా చెప్పగలవు? వాడెవడో పిచ్చి వెధవ బద్దలు తినేసి బయటపడేయకుండా ఇక్కడే వదిలేశాడు. ఈ బద్ద మీద ఉన్న పళ్ళు గుర్తుల ఆధారంగా ఆ కల్ప్రిట్ ఎవరో నేను కనిపెడతాను. ఒరే, ఒక్కొక్కడే పళ్ళు తెరండ్రా. నువ్వు తెరవేరా, నేను నవ్వమనలేదు, పళ్ళు చూపించమన్నాను. ఊ కాదురా, yes, he is the culprit. ఈ బద్ద మీద పళ్ళు గుర్తులు సేమ్ కోతి పళ్ళు గుర్తులాగే ఉన్నాయి. ఈడివే. కోతి పనిలో ఉంటే నేనే అయిపోతానా? ఏదో కోతి వచ్చి తినుండొచ్చుగా. ఎస్, కరెక్ట్ గా చెప్పారు అన్నయ్య, కోతే వచ్చి తిన్నది. ఇదిగోండి డాడీ, చూడండి డాడీ, ఎగ్జాక్ట్ గా కోతి మన అన్నయ్యలాగే ఉంది కదా. అవును తల్లి, సేమ్ మీ అన్నయ్యలాగే ఉంది. సమ్ టైమ్స్ సిబిఐ అయినా ఫెయిల్ అవుతుందేమో కానీ ఈ బీబీఐ మాత్రం అస్సలు ఫెయిల్ అవ్వదు. గెట్ వెల్ సూన్ రా మన. నాన్నగారు అదంతా మార్పింగ్ అండి. ఫేస్ యాప్ లో ఫేస్ మార్చినట్టుందండి. అది ఫేసులు మార్చడం కాదురా, ఇప్పుడు నేను నీ షేపులు మారుస్తాను. అయ్యి బాబా.